రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వార్డులో చికిత్స పొందుతున్న రోగుల దగ్గరికి నేరుగా వెళ్లి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గతంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా 9 మంది వైద్యులు సిబ్బందిని సస్పెండ్ చేయడంతో ఆసుపత్రి నిర్వహణ గాడిన పడినట్లు ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అమరావతిలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెడికల్ కళాశాల స్థాపనకు ప్రతిపాదనలు చేశామని, దీనికి సంబంధించి సిఆర్డీఏ 25 ఎకరాల స్థలం గుర్తించిందన్నారు. అలాగే తిరుపతిలోని 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశామన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కోసం గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ సహా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం భూములు గుర్తించామన్నారు. అనంతపురం, అచ్యుతాపురం, నెల్లూరు, శ్రీకాకుళంలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇటీవల 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. మంత్రి సుభాష్ వెంట ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్, డాక్టర్ హాసన్, అఖిల్, అంబిక, తనూజ తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో వీధి విక్రయదారుల నూతన గుర్తింపు కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 10వ తేదీలోపు గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి. ప్రశాంత్ తెలిపారు. నమోదు చేసుకున్న వీధి వ్యాపారులకు త్వరలోనే ఐడి కార్డులు, పెండింగ్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆర్ఎంసీ నూతనంగా ఇచ్చే కార్డులే ప్రామాణికమని, కనుక నగరంలోని ప్రతి వీధి వ్యాపారి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మెప్మా విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. లేదా మీ ప్రాంత పొదుపు సంఘాల ఆర్పీలను, సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలను సంప్రదించవలసిందిగా సూచించారు. ఇందుకోసం వ్యక్తిగత ఫోటో, వ్యాపారం చేయుచున్న వ్యక్తి పాస్పోర్ట్ ఫోటో, డిక్లరేషన్ పత్రం, నివాస పత్రం, ఆధారం, గతంలో స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డు నకలు, నగరపాలక సంస్థ జారీ చేసిన గుర్తింపు కార్డు నకలు, ఆధార్ కార్డు, అర్జీదారుని ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నకలు తదితర గుర్తింపు పత్రాలతో అర్జీలను సమర్పించవలసి ఉంటుందన్నారు. అర్జీల స్క్రూటీని అనంతరం శాశ్వత గుర్తింపు కార్డులను వీలైనంత త్వరలో మంజూరు చేస్తామని, వీటి ఆధారంగా జోన్ల కేటాయింపు చేపడతామన్నారు. కనుక ప్రతి ఒక్క తోపుడు బండి వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సందేహాలు ఉంటే 79010072 నెంబర్కి ఫోన్ చేయాలని సూచించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు బయలుదేరడానికి 8 గంటల ముందుగా తొలి రిజర్వేషన్ చార్టును ప్రకటించే విధానం అమల్లో వచ్చినట్లు ప్రజా సంబంధాల అధికారి ఏ. శ్రీధర్ తెలియజేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు మొదటి రిజర్వేషన్ చార్టును ముందు రోజు రాత్రి 9 గంటల లోపు సిద్ధం చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు బయలుదేరే రైళ్లకు 8 గంటల ముందుగానే రిజర్వేషన్ చార్టును సిద్ధం చేస్తారని పేర్కొన్నారు. రెండవ రిజర్వేషన్ చార్టు తయారీకి సంబంధించిన నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం లంకూరు గ్రామంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞయానంద మహారాజ్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీనివాసరాయుడు, సత్యం రమేష్ బాబు 300 మందికి వైద్య సేవలు అందించారు. అవసరమైన వివిధ పరీక్షలు నిర్వహించారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ వేమగిరి సహకారంతో సుమారు 82 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 19 మందిని శుక్లాం ఆపరేషన్ నిమిత్తం వేమగిరి ఆసుపత్రికి తరలించారు. 18 మందికి కళ్లజోళ్లు సిఫార్సు చేశారు. పరమహంస యోగానంద నేత్రాలయం ప్రోగ్రాం మేనేజర్ నక్కా చంటిబాబు, కస్తూరిబా గాంధీ ఆశ్రమ ప్రతినిధి జి. సుశీల, రామకృష్ణ మిషన్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, యన్నమని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరగడం లేదని, ఎక్కడైనా జరిగినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సవాల్ చేశారు. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలకు సంబంధించి సమాచారాన్ని తనకు తెలియజేస్తే 24 గంటల్లో దోపిడీ చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని 75 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వర్తో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం గాదరాడలో జరిగిన సభలో మాట్లాడుతూ, గతంలో రాజానగరం నియోజకవర్గంలో కొండలను పిండి చేసి దోసుకున్న పరిస్థితులను, ఇసుక, మట్టి అక్రమాలు చూశామని, భూ కబ్జాలు, అక్రమ కేసులు చూశాం, బ్లేడ్ బ్యాచ్లను చూశాం.
ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు లేక భయభ్రాంతులకు గురైన ప్రజలను చూశామని ధ్వజమెత్తారు. భూముల రీసర్వే పేరుతో భూములను అస్తవ్యస్తంగా రికార్డులు మార్చేశారని విమర్శించారు. వీటన్నిటి నుంచి విముక్తి కావాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని ఆ రోజున ఆకాంక్షించామని, అదే ఈరోజు కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తోందన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, రాజానగర నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు పెందుర్తి అభిరామ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆయన ఈ ఉదయం రాజానగరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా దివాంచెరు గ్రామంలో అటుగా వెళ్తున్న అనపర్తి నియోజకవర్గం నడుకుదురు గ్రామానికి చెందిన కంచుమూర్తి తాతాజీ, పెద్దిరెడ్డి సాయిబాబు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలింది. దీనితో తన వాహనాన్ని నిలిపి ఆ సంఘటనలో గాయాలు పాలైన వారిని తన వాహనంపై ఆసుపత్రికి తరలించారు. ఆయన ఈ సమాచారాన్ని తన సతీమణి, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి తెలియజేయగా ఆమె ఆసుపత్రికి చేరుకుని వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.